హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎండు నెత్తలు టమాటా కర్రీ అండి. ఇంకా ఈ కర్రీ అయితే అసలు ఎంత ఇష్టంగా తింటారో, ఎవరైనా కానీ వద్దు అంటారు ఫస్టు. ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇంకా స్మెల్ అది నచ్చదని ఫస్ట్ అంటారు కదా ఎవరైనా, ఆ ఫిష్ స్మెల్ అంటేనే నచ్చదంటారు. సో ఒకసారి ట్రై చేస్తే ఇంకా ఎవరైనా కానీ ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు, అంత బాగుంటుంది. సో వీటికైతే మనం ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ని తీసుకోవాలి, మీడియం సైజ్ ఆనియను. ఇంకా ఇవన్నీ ఫ్రెష్ కరివేపాకు 2 రెమ్మలు తీసుకొని ఇంక ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ ఎండు నెత్తలు ఉన్నాయి కదా, వీటినైతే ఉప్పు, పసుపు వేసి కొంచెం గోరువెచ్చని వాటర్ పోసి ఒక 2 మినిట్స్ అలా పెట్టి బాగా వాష్ చేసుకోవాలన్నమాట. మనకు వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. 1, 2 సార్లని కాకుండా మనకు ఆ ఫిష్ కడిగినప్పుడు వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలన్నమాట. వాటికి పైన మురికి ఉంటుంది కదా, పొట్టు అదంతా పోయేంత వరకు అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా ఇప్పుడైతే కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇంకా దాంట్లో పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా పప్పులు ఇవన్నీ వేసుకొని ఇంకా మనం శుభ్రం చేసుకున్న ఈ చేపలు అయితే ఎండు చేపలు దాంట్లో వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఇవైతే బాగా నేనైతే ఫస్ట్ ఈ ఎండు చేపలు అనేది ఇంకా అన్నీ ఒకేసారి వేయించి వాటికి తోకలు, తలకాయలు ఉంటాయి కదా సైడు, అవి ఇంకా అవి మొత్తం తీసి ఒకేసారి మొత్తం ఫ్రై అంటే ఇంకా ఆయిల్ వేయకుండా మనం నార్మల్గా ఫ్రై చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. అందుకే ముందుగా వేయించడం మీకు చూపించలేదనమాట. ఇంకా అవి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంకా అంటే వాటర్లో వేసి కడుక్కొని అట్లా చేసుకుంటా నేను. ఫస్ట్ వేయించడం అయితే మీకు అందుకే చూపించలేదు. ఇంకా అవి తలకాయలు, తోకలన్నీ క్లీన్ చేయించి మొత్తం వేయించి పక్కన ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇవైతే బాగా ఫ్రై కావాలి మనకు. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది ఉంటుంది. ఆ స్మెల్ అనేది ఫస్ట్ మనకు ఆ స్మెల్ అనేది ఉండదు. ఇంకా స్మెల్ ఉంటే ఎవరు తినరు, ఆ స్మెల్కే ఇష్టపడరు అనమాట చాలామంది. అందుకోసమని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆ ఫిష్ అయితే నేను పక్కన పెట్టుకున్నా కదా, ఎందుకంటే మనం దీంట్లోనే టమాటా అవన్నీ వేసినప్పుడు ఇంకా అవి బాగా ఉడికిపోతాయి దాంట్లోనే. ఇంకా అందుకోసమని నేనైతే ఆ ఫిష్ పక్కన పెట్టుకున్నా కదా. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా అవి ఎందుకు పక్కన పెట్టాను అనేది అయితే తర్వాత చెప్తా మీకు. సో ఇవి మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్, ఈ కర్రీకి అయితే ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఇంకా అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్. కొంచెం సాల్ట్ వేసా, ఎక్కువ కాకుండా. ఇంకా ఇప్పుడైతే మనకు కర్రీకి తగినంత పసుపు వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటా నేను ప్రతి కర్రీలో. ఇంకా అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇంకా అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా పూర్తిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి మనకు ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత ఈ టమాటాలు అయితే మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ కదా, ఆ టమాటాలు అనేవి తొందరగా మెత్తబడకుండా అట్లనే టమాటా ముక్కలు కనబడతాయి. అందుకోసమని సన్నగా కట్ చేసుకోవాలి. మనకు సీజన్ టమాటాలు అయితే తొందరగా ఉడికిపోతే బాగుంటుంది, కానీ సమ్మర్లో కొంచెం టమాటాలు అనేవి త్వరగా ఉడకవు. ఇంకా ఇదైతే ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇంక ఇప్పుడైతే మనము ఉప్పు, కారం ఇవైతే వేసుకోవాలి. కర్రీకి మనకి ఎంత స్పైసీ తింటామని అంటే ఇంత అంతని కాకుండా కొందరు ఎక్కువ కొందరు తక్కువ తింటారు కనుక ఇంకా ఎవరికి తగినంత వాళ్ళైతే ఇంకా కారం వేసుకొని ఇంకా 2 నిమిషాలు అలా ఉంచుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి, ఎక్కువ కాకుండా. ఈ టమాటాలు అనేవి మే నెలలో బాగా ఎంత ఆయిల్లో ఉడికించినా అంత బాగా ఉడకవు అనమాట. ఇంకా సీజనల్ టమాటాలాగా ఉడకవు. అందుకోసమని కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. ఇంకా వేసుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ మనం పక్కన ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా, ఇంకా ఈ చేప ముక్కలు అయితే దాంట్లో వేసుకోవాలన్నమాట. మనం ఎండు నెత్తలు అనేది దాంట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుంటే ఇంకా కర్రీ అయితే దగ్గరికి అవుతుంది అనమాట. ఆ వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి మనకు దాంట్లో వాటర్ వేసినట్టు కూడా అసలు ఏం కనిపించట్లేదు కదా. ఇంకా ముక్కలకు ఇప్పుడు మన ఫిష్ దాంట్లో వేసినాక దానికి వాటర్లో ఉడికినప్పుడు ఆ టమాటా ఫ్లేవర్, ఉప్పు, కారం అన్నీ దానికి పట్టేస్తాయి. కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా. ఇంకా ఇప్పుడు కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. 2 మినిట్స్ అలా మూత పెట్టిన తర్వాత ఇంకా మనమైతే సర్వింగ్ బౌల్లోకి ఇంకా తీసుకోవడమే. చూడండి అసలు కర్రీ అయితే అసలు మనకి ఎంత బాగా వచ్చిందో. ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఎవరైనా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది స్మెల్ అనేది అస్సలు ఉండదు ఫిష్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
అసలు మనం వాటర్ పోసింది కూడా తెలియట్లేదు కదా. సో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. చూడండి ఫిష్ అయితే అసలు కనిపించట్లేక కొంచెం చిన్నగా ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్. వస్తుందండి.